రైట్. ఇక ఈ కల్తీ దందా గురించి మాట్లాడదాం. ఇవాళ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. స్టూడియోలో నాతో పాటు ఉన్నారు గౌరీ శంకర్ గారు, అడ్వకేట్ అండ్ అలాగే వినియోగదారుల ఫోరం అధ్యక్షులు. అలాగే జూమ్లో జాయిన్ అవుతున్నారు కృష్ణ మిల్క్ యూనియన్ డైరెక్టర్ వేమూరి సాయి వెంకటరమణ గారు అండ్ విశ్లేషకులు తురగా శ్రీరామ్ గారు అండ్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ సంగారెడ్డి జిల్లా అమృతశ్రీ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా వెంకటరమణ గారు మీతో స్టార్ట్ చేద్దాం. డే స్టార్ట్ అయ్యేదే అందరికీ, పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికైనా సరే పాలు, టీ, కాఫీ అవి లేనిదే ఇక చాలా నిరుత్సాహం. అంటే ఒక 10 నిమిషాలు పాల ప్యాకెట్ రావడం లేట్ అయిందంటేనే యుద్ధాలు జరిగిపోతూ ఉంటాయి ఇళ్లలో. చాలామందికి అనుభవం కూడా ఇది. సో అలాంటి డే స్టార్ట్ అయ్యేటువంటి పాల ప్యాకెట్ నుంచి మొదలు పెడితే రాత్రి పడుకునేంత వరకు కూడా ప్రతిదీ మనం తినే దాంట్లో కల్తీ కల్తీ కల్తీ. సో ఈ పాల గురించి మనం ఎస్పెషల్లీ మాట్లాడుతున్నాం కాబట్టి అసలు ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్నటువంటి ఈ పాల ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాలు 100% స్వచ్ఛమని ఎవరు హామీ ఇవ్వాలి, ఎలా తెలుసుకోవాలి, ఏం చెప్తారు మీరు ఒక మిల్క్ యూనియన్ డైరెక్టర్గా? నమస్తే అండి. ఎస్, ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకునేది మన మిల్క్కి సంబంధించి ఈ కల్తీ దీని మీద ఈరోజు ఈ రకమైన డిబేట్ పెట్టడం అనేది చాలా మంచి ప్రోగ్రాం అండి. ముఖ్యంగా ఈ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈ లూజు పాలు సేల్ అనేది ప్రజల్లో కూడా విపరీతంగా పెరిగిందండి. ఎందుకనంటే ప్రజల్లో కూడా అవేర్నెస్ తేవాల్సిన అవసరం ప్రభుత్వాలకు కానీ అట్లాగే మనకు కానీ ఉందండి. ఎందుకని అంటే ఈ ప్యాకెట్ పాలల్లో ఏదో నిల్వ ఉండటానికి కెమికల్ కలుపుతున్నారని, అట్లాగే లూజ్ పాలు అయితే ఈ ప్రత్యేకంగా గేదె పాలని ఒక రకమైన నమ్మకం, ఒక రకమైన ప్రోపకాండా కొనసాగించి ఈ బిందులతో వ్యాపారం చేసేవాళ్ళు ముఖ్యంగా వీళ్ళు కల్తీ చేసి ఈ రకంగా పాలు అమ్మటం జరుగుతుందండి. అంటే జనాల్లో ఒకటి వెంకటరమణ గారు, ఒకటి ఏంటంటే లూజ్ పాలు అయితే ఏంటంటే అట్లీస్ట్ వాడు నీళ్లు కలుపుతాడు, అంతకంటే వేరే ఏం కలపడు. కాకపోతే మీరు ఏంటంటే ఈ ప్రాసెస్డ్ దీంట్లో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు, ఫార్మాలిన్ కలుపుతారు, పెయింట్స్ కలుపుతూ ఉన్నారు, రకరకాలుగా రసాయనాలన్నీ కలిపి వాటిని చాలా చిక్కగా కనిపించేలాగా చేయడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో అట్లీస్ట్ వాడు ఏ కుళాయి దగ్గర నీళ్లు పట్టుకొని నింపుతాడు కదా, అది మేలు కదా. అంటే ముఖ్యంగా ఇదిలో ఉంటున్నారు. మనం పాలల్లో కల్తీ గురించి మాట్లాడుతున్న ముందల ఇప్పుడు నీళ్ళల్లో కూడా కల్తీ. ఇవాళ ఇదివరకు పనులకు వచ్చి బోధులో నీళ్లు తాగేవాళ్ళు అండి. అంటే ఆ రోజున ఉన్న నీళ్లు ఇవాళ ప్రతి వాళ్ళు కూడా పల్లెటూళ్ళలో కూడా నూతులో నీళ్లు కానీ హ్యాండ్ పంప్స్లో నీళ్లు కానీ మానేసి ఈ ప్రాసెస్డ్ వాటర్ మనకి ఆర్ఓ సిస్టమ్ వాటర్కి ఎక్కువగా అలవాటు పడిపోయిన దాఖలాలు ఎక్కువ అండి. అట్లాగే నీళ్ళల్లో కలుషితం లేదు అని మనం చెప్పడానికి వీల్లేని పరిస్థితి అండి. వాడు కలిపే నీళ్లు సరిగ్గా కలపకపోయినా అది విషతుల్యం అవుతుందండి. అట్లాగే వాళ్ళు ఇవాళ సేల్ అవన పాలు నిల్వ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టి అవి అట్లాగే నీళ్లు కలిపినప్పుడు మళ్ళీ చిక్కగా కనపడటానికి మన స్కాచ్ లాంటి పౌడరు ఇట్లాంటి అవి వాడటం, అట్లాగే అవి నిల్వ ఉండటానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడటం, అట్లాగే అవి కొంచెం ఫ్యాట్ కంటెంట్ నిలబడటానికి యూరియా కలపటం, ఇట్లాంటివన్నీ కూడా ఈ చిరు వ్యాపారంలో జరుగుతున్నాయండి. అవి తీసుకెళ్ళి వాళ్ళు ఈ పాలు తాగే వాళ్ళకి ఇవ్వటం, అవి అట్లాగే వెంటనే ఇవాళ మన కల్చర్ ఏంటంటే వేడి చేసుకుని పాలు తాగటం. ఆ వేడి చేసుకునే ప్రక్రియలో కూడా యూరియా పర్సంటేజ్ ఆ వేడి చేసిన కొందికి పెరుగుతుంది తప్పితే అది తరిగే పరిస్థితి లేదండి. అట్లాగే ఇప్పుడు ఈ మన పాల ఫ్యాక్టరీ కర్మాగారాల్లో ఈ పాయిచరైజేషన్ జరుగుతుందండి. పాలని పాయిచరైజేషన్ జరిగినప్పుడు 80 డిగ్రీల్లో మనం పాలు హీట్ చేసి ఒక్క 2 నిమిషాల్లోనే మళ్ళీ అది 4 డిగ్రీలకి తీసుకురావటం జరుగుతుందండి. ఆ ప్రక్రియ మనకి ఇళ్లలో ఉండదు. అంటే దాంట్లో ఉన్న అవశేషాలు పోవటానికి ఎక్కువ అవకాశం తక్కువ ఉంటుందండి. అట్లాగే సొసైటీ పరంగా చూసుకుంటే సొసైటీలో పాలు రైతు పోస్తే 1 గంట లోపలే బల్క్ కూలర్కి చేరి దాన్ని వెంటనే చిల్లింగ్ చేయటానికి యూనియన్లు కానీ ఈ మన పాల యూనియన్లు కృషి చేస్తాయండి. ఎందుకనంటే పాలల్లో విపరీతంగా బ్యాక్టీరియా రెట్లు మనకి నిలవన్న కుందికి పెరిగిపోతుందండి. దాన్ని వీలైనంత వరకు పెరగకుండా ఉంచడం కోసమే అది వెంటనే బల్క్ కూలర్కి చేర్చడం, అట్లాగే 4 డిగ్రీలు కూలింగ్ దీని మీద బయటికి అమ్మటం అవన్నీ జరుగుతాయండి.
కానీ వీళ్ళు నిల్వ చేసే ప్రక్రియ కూడా వాళ్ళు తీసుకెళ్లి ఏదో బల్కూరలో పెడతారు, లేకపోతే ఫ్రిడ్జ్ లో పెడతారండి. ఈ ఫ్రిడ్జ్ లో కూలింగ్ కూడా వాళ్ళకి పనిచేయని పరిస్థితి ఉంటుంది. వీళ్ళు ఇవాళ రేపటికి పాలు చెడిపోతే మనకి ఆ 100 రూపాయలు పోతాయేమో అనే ఉద్దేశంతో దాంట్లో నిల్వ ఉండడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి కెమికల్స్ కలుపుతారు. అదే మనం ఇంట్లో వేడి చేసుకునే హీట్ కి ఆ అవశేషాలు పోవండి. పోక కిడ్నీ దెబ్బతింటం, లివర్ దెబ్బతింటం ఇట్లాంటి పరిస్థితులు జరుగుతాయండి. ముఖ్యంగా ఇప్పుడు మనకి ఈ వ్యవస్థలలో మనకి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్స్పెక్టర్లు కానీ, అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన సేఫ్టీ ఆఫీసర్స్ కానీ, అట్లాగే ఈ చిన్న చిన్న చిరు వ్యాపారుల్ని ప్రోత్సహించాలనేది మన ప్రభుత్వ ఉద్దేశం అయినా, వాళ్ళకు కూడా ఒక రకమైన లైసెన్సింగ్ విధానం అనేది ప్రవేశపెట్టి ఆ లైసెన్సింగ్ విధానంలో చెకింగ్లు అవన్నీ కూడా జరిగితే కొంతవరకు ఆ అడల్టరేషన్ కి నిరోధించడానికి మనకు అవకాశం ఉంటుందండి. అవి ఏమీ లేకుండా ఊరికినే ఆడు 10 మంది దగ్గర పాలు పంచుకుంటాడు, దాంట్లో కొంచెం నీళ్లు కలుపుతాడు, మళ్ళీ చిక్కగా ఉండడానికి స్కాచ్ పౌడర్ లాంటిది కలుపుతాడు, నిల్వ ఉండడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటిది కలుపుతాడు, తీసుకొచ్చి అక్కడ పెడితే అయ్యే గేదె పాలని భ్రమించి మన వాళ్ళు ఎగబడి కొనుక్కోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రాసెస్డ్ మిల్క్ మీ దగ్గర కొనడానికి లేదు, లూజ్గా అమ్మే వాళ్ళ దగ్గర మేము కొనడానికి లేదు. మేము డబ్బులు ఇచ్చి విషం తాగుతూ ఉన్నాం ప్రతిరోజు, అంతే కదా? అంటే ప్రాసెస్డ్ మిల్క్ వచ్చేదానికి దాంట్లో ఏ రకమైన కల్తీ ఉండదు కదండి. ఇప్పుడు మేము కూడా అన్ని రకాలు దరిదాపులో 30 రకాల టెస్టులు చేసి వాటిని బయటకు వదలటం అనేది జరుగుతుంది. మేము బ్యాక్టీరియా పర్సంటేజ్ పెరగకుండా ఉండటం కోసం రైతు దగ్గర నుంచి సేకరించిన గంటలో బల్క్ కూలర్లో పెట్టేసి అక్కడ నుంచి మేము చిల్డ్ చేసిన పాలను తీసుకెళ్లి పాయిశ్చరైజేషన్ చేయటం కానీ, అట్లాగే ఒక్కోసారి డబుల్ పాయిశ్చరైజేషన్ చేయటం, దాంట్లో ఏమీ కలవకూడదు అనే ఉద్దేశంతోనే కదా దాన్ని ప్యాకింగ్ చేసి. ఇప్పుడు ప్యాకింగ్ అనే అంత సేఫ్టీ ఈ లూజ్ పాలు ఉండదు కదా. మీ దగ్గర కూడా తనిఖీలు ఉంటాయా? ఉంటాయండి, మాకు కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. తూనికల కొలతలాళ్ళు వచ్చి ప్యాకెట్లు తీసి చెక్ చేస్తూ ఉంటారు. అట్లాగే ఫుడ్ అథారిటీ వాళ్ళు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ, అట్లాగే సేఫ్టీ ఆఫీసర్స్ కానీ వాళ్ళు వచ్చి చేస్తారు. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఇయర్ వైజ్ గా ISO సర్టిఫికేట్ ఇవ్వడానికి అక్కడ నుంచి ఒక టీం వచ్చి మొత్తం ఫ్యాక్టరీ పరిసరాల కాడ నుంచి అన్ని మాకున్న వనరులన్నీ కూడా చెక్ చేసి ISO సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుందండి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ అన్ని రకాల నిఘాలు మా యూనియన్స్ మీద పనిచేస్తానే ఉంటాయండి. దానికి తగినట్టుగానే NABL అప్రూవ్డ్ ల్యాబ్స్ కూడా ఉంటాయి, వాటిలోనే టెస్టులు చేస్తారా? అవునండి, మాకు దానికి సంబంధించి ల్యాబ్ ఉంటుంది, ల్యాబ్ లో టెక్నీషియన్స్ ఉంటారు. ఇవన్నీ కూడా మాకు కంటిన్యూషన్ ప్రాసెసింగ్ అండి. ఓకే, మేము పాలు వచ్చిన తర్వాత ఆ ట్యాంకర్లో నుంచి పాలు తీసి దరిదాపులో 29 నుంచి 32 రకాల టెస్టులు చేసిన తర్వాత ఆ టెస్టులన్నీ పాస్ అయితేనే ఆ పాలన మేము ప్రాసెసింగ్ కి వాడతామండి. ఓకే, లేని పక్షంలో కల్తీ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మిల్క్ వెండర్స్ మీకు ఇచ్చేటువంటి క్రమంలో కూడా వాళ్ళు కల్తీ చేయొచ్చు కదా. మేము కంప్లీట్ రైతుల దగ్గర నుంచే కలెక్ట్ చేస్తామండి. మేము వెండర్స్ దగ్గర నుంచి మేము కలెక్ట్ చేయటం ఉండదండి. ఓకే, మేము ఎందుకంటే దరిదాపులు మేము సంపాదించిన సొమ్ములో 82% రైతులకే ఇవ్వటం జరుగుతుందండి, బోనస్లుగా కానీ ఇంకోటిగా కానీ. ఎందుకంటే మాది కోఆపరేటివ్ యూనియన్ అండి. కోఆపరేటివ్ అనేది రైతుల కోసం పనిచేస్తుంది తప్పితే మేము వ్యాపారం కాదు. అట్లాగే వేరే వెండర్స్ దగ్గర నుంచి మేము కలెక్ట్ చేయడం జరగదండి. ఓకే.